2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావడం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ధనస్సు రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదము, మూల 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో ధనస్సు రాశి వారికి సప్తమంలో గురువు గారు యోగిస్తున్నారు, తృతీయ స్థానంలో రాహువు యోగిస్తున్నారు. 2 గ్రహాలు మాత్రమే మీకు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. కాబట్టి మీరు బ్రాహ్మణుడికి నవధాన్యాలు దానం కింద ఇవ్వండి, చాలా బాగుంటది. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి వెళ్ళండి. వారంలో చాలా చాలా అనుకూలమైన వాతావరణం అవుతే ఉంటది, చాలా ఆనందంగా అవుతే ఉంటారు. శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేద్దాం, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సోమవారం రోజున, గురువారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు వస్తాయి, కొంచెం జాగ్రత్త తీసుకోండి. ధనస్సు రాశి వారికి కుటుంబాధిపతి శని 4వ స్థానంలో ఉండి కుజుడి దృష్టి ఉండటం మూలంగా కుటుంబ పరంగా ఇబ్బందులు ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. ధన పరంగా కూడాను ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు, మీకు ఇబ్బందులు అంటూ ఉంటాయి. ఈ వారంలో లవర్స్ కి మాత్రం చాలా చాలా బ్యాడ్ టైం నడుస్తోంది. మీ లవర్ కి మాత్రం ప్రపోజ్ చేయకని, ప్రపోజ్ చేసి రిజెక్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటది. పంచమాధిపతి అయిన కుజుడు లగ్నంలో ఉన్నాడు. శని దశమ దృష్టి కుజుడి మీద పడుతోంది. బద్ధ శత్రువులు శని కుజుడు, కుజుడి దృష్టి శని మీద పడుతోంది. సో ఈ విధంగా గ్రహస్థితి ఉండటం మూలంగా లవర్స్ కి అనుకూలంగా ఉండదు ఈ వారం అనేది. హెల్త్ పరంగా మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ 6వ స్థానాధిపతి అయిన శుక్రుడు 12వ స్థానంలో ఉన్నాడు. 6వ స్థానం రుణ రోగ శత్రుస్థానం అనమాట. సో అలాంటి శుక్రుడు 12వ స్థానం అంటే వ్యయ స్థానం అంటే లాసెస్ హౌస్ అనమాట. ఈ విధంగా ఉండటం మూలంగా హెల్త్ పరంగా కొంచెం డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి, కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీరు కనుక విష్ణు సహస్రం పారాయణం చేస్తే కనుక హెల్త్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడి చాలా బాగుంటది. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుంటది ఈ వారం అనేది. ఇక్కడ 7వ స్థానంలో గురువు గారు ఉన్నారు. సో గురువు గారు ఉన్నప్పుడు ఖచ్చితంగా మ్యారేజ్ పరంగా డెవలప్మెంట్స్ అనేవి ఉంటాయి. ఎవరిది వివాహం కుదిరే అవకాశం కూడా ఉంటది. ఈ వారం అనేది చాలా బాగుంటది. మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. బిజినెస్ పరంగా మాత్రం చాలా బాగుంటుంది. పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. బిజినెస్ లో మీకు ఇన్వెస్ట్మెంట్స్ అంటూ ఎక్కువ పెడితే కనుక ఈ వారం అనేది ప్రాఫిట్స్ అనేవి చాలా బాగుంటాయి, చాలా చాలా ఆనందంగా ఉంటారు. వృత్తి పరంగా మాత్రం చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి. దశమాధిపతి అయిన బుధుడు 12వ స్థానంలో ఉన్నాడు, వ్యయ స్థానంలో ఉన్నాడు. కెరియర్ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరియు శని దృష్టి 10వ స్థానం మీద పడుతోంది. గ్రోత్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, జాగ్రత్త తీసుకోండి. జాబ్ చేంజ్ లాంటివి చేయకండి, ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ వారం అనేది. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.